ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని బీసీ భవన్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జన్మదిన సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అలాగే మరియు పెనుగొండ పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీసు ఎదురుగా బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సాంఘిక సంక్షేమ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి మరియు హైకోర్టు అడ్వకేట్ శివరామకృష్ణ మరియు ఎంఆర్పీఎస్ నాయకులు పెద్దన్న గారు మరియు దండోరా నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు, బీజేపీ జనసేన కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అగ్రజాతి మూర్ఖులంతా అదుగడుగున నీ బడిలో అవమానము చేసినప్పుడు అంతరాన్ని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్త్రి చేసిన అంబేద్కర్ అంబరాన ఉన్నకి అందుకే నీ గుండా కరుణంటే నీ మనసు దేశభక్తి నీ సొత్తు మానవతే నీ గుండె కరుణంటే నీ మమతంటే నీ తరణ ఎన్నో సుగనాలు ఇమిడి ఉన్న నీవు ఈ పీడితుల బాధబాపి బుద్ధుడు వైనావో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టే చిక్కలు గురువంగో ముందుగా నిలదలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు గురువంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ బాబా అంబేద్కర్ బాబా అంబేద్కర్ బాబా అంబేద్కర్. థ్యాంక్ యూ అన్న. పెనుగొండ నియోజకవర్గ బహుజనుల ఆప్తుడు గౌరవనీయులు శ్రీ
యొక్క జీవ చరిత్రను, గొప్పతనాన్ని, ఆ మహనీయులు చేసిన అనేక త్యాగాల్ని ప్రత్యక్షంగా తెలుసుకుని విని తరించాలని చెప్పనేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అంబేద్కర్ వారసులకు, అంబేద్కర్ అభిమానులకు, మరి బహుజనవాదులకు, బహుజన చైతన్య వేదిక అభిమానులకు ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వహించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సోదరుడు చెప్పినట్లు అన్ని వర్గాల, అన్ని మతాల వాళ్ళు కూడా పాలనలో భాగస్వామ్యం చేసేదానికి, అధికారం పంచుకోవడానికి అవకాశం ఉంది. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయినాడు, నిజం. ద్రౌపది ముర్ము గారు సామాన్యమైనటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రపతి అయినారు. అదేవిధంగా ఒక టీ అమ్ముకున్నటువంటి వ్యక్తి ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అయినారంటే ఎంత గొప్పదో, ఎంత విలువైనదో మన రాజ్యాంగం అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడే తెలియజేశారు, చాలా సంతోషం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.